మ్యారేజ్ స్టోరీ కంటిన్యూషన్. ఆయనేమో నన్ను అడిగాడు, మీ అన్న నీకు ఫోన్ ఇచ్చేసినా కూడా నాకు ఫోన్ ఎందుకు చేయలేదని. నేను విషయం చెప్పేసిన. ఆ తర్వాత మా ఆయన ఏమన్నాడు తెలుసా, పిచ్చిదానా నువ్వు ఆ విషయం కాకుండా ఇంకేది అడిగినా కూడా నేను కాదనేవాడిని కాదు, కానీ మన పెళ్లి విషయంలో నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా పెళ్లి చేసేసుకోవాలని. అది కూడా నేను ఎవరి కోసమో ఆలోచించలేదు, మన ఇద్దరి కోసమే ఆలోచించాను, మన మంచి కోసమే ఆలోచించాను. అయినా మన పెళ్లి తర్వాత నీ చదువుకు గానీ నీకు గానీ నేను ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాను. అట్లాంటప్పుడు నీకెందుకు భయం, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఎలా చదువుకుంటున్నావో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండు, అలాగే చదువుకో అని చెప్పి ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పి టాపిక్ ని ఎండ్ చేసేసాడు అనమాట. ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మా ఆయన హ్యాపీగా ఫోన్ ఎండ్ చేసేసాడు. ఎందుకు తెలుసా, ఇంకా ఫోన్ నా దగ్గరే ఉంటది కదా, ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని. ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి. మొన్నటి వీడియోలో ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పేసిన అని చెప్పి ముందు సామెత చెప్పినా కదా, కుక్కని చూసి నక్క సారీ పులిని చూసి నక్క వాత పెట్టుకుందని. అట్లా ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని నా ప్రాణాల మీదికి తెచ్చుకున్నారా. నేనైతే అసలు ఎవరు నన్ను ఏమన్నారు, నేనేం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నానో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. సారీ రా, వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా, కొంచెం బిజీగా ఉన్నా. బిజీ అంటే మనం పొడిసేదేం లేదులే గానీ ఊరికి వచ్చినాను కదా, కుదరట్లేదు అనమాట చేయడానికి. మ్యాంగో లవర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ లో అటెండెన్స్ వేసుకోండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా.